ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఆల్ నైట్ ప్రేయర్ ప్రారంభిస్తూ ఉన్నప్పుడు కొన్ని మైక్స్ కావాలని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు చక్కగా కార్డ్లెస్ మైక్స్ ఉంటే బాగుంటాయని చెప్పి కొన్నాను. కొన్న తర్వాత మంచిగా పనిచేసింది. కొన్నాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఒక మైకే పనిచేస్తుంది, ఒక మైక్ పనిచేయట్లేదు. సరే అని చెప్పి నేను రిపేర్కి తీసుకెళ్ళడం జరిగింది. రిపేర్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఈ షాప్లో ఇది రిపేర్ అవ్వదు, మెయిన్ కంపెనీకి పంపించాలని చెప్పి అని అన్నారు. సరే పంపించండి కంపెనీకి అని చెప్పి ఓకే చెప్పాను. కంపెనీకి పంపించిన తర్వాత దానికి లోపల ఆ యొక్క బోర్డు, మదర్ బోర్డు, మెయిన్ బోర్డు ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అదంతా పోయింది. కాబట్టి దాన్ని వేసుకోవాలంటే 4,500 రూపాయలు అవుతుందని చెప్పారు. అంటే సగం పైన అయిపోతుంది ఖర్చు. అది చాలా డబ్బులు అవుతున్నాయి అనిపించింది నాకు. అంత అయితే ఎందుకులే, ఇంకొక అంత డబ్బులు వేసుకుంటే మంచి కొత్తదే వచ్చేస్తుంది కదా, ఈ పాత దానికి ఇంత పాతది కూడా కాదు కొత్తదే అంత డబ్బులు పెడతాం ఎందుకని చెప్పి ఒక మైకే పని చేస్తుంది మీరు వాడుకుంటున్నారు. సరే అని తెచ్చేసాం. మళ్ళీ ఆల్ నైట్ జరుగుతుంది కదా, లాస్ట్ ఆల్ నైట్ January 24 ఆల్ నైట్ చూస్తే సింగిల్ మైక్ పెట్టాం, పనిచేస్తుంది. మళ్ళీ అది సగం నుంచి అది కూడా కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది. సరే మైక్స్ చూస్తే చూడొచ్చు మీరు, ఇవి ఏమీ డిస్టర్బెన్స్ లేవు, మంచిగానే ఉన్నాయి, కొత్తగానే ఉన్నాయి ఇవి. సరే బాగు చేద్దామని చెప్పేసి సరే 4,500 అయినా పర్వాలేదులే మరి. మైక్స్ చూస్తాక చూడండి మంచిగా కొత్తగా ఉన్నాయి కదా రెండును ఇవి అని చెప్పేసి మళ్ళీ పట్టుకెళ్ళి రిపేర్కి ఇచ్చాను. రిపేర్కి ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. రెండోసారి మళ్ళీ తీసుకుని రాసుకున్నారు వాళ్ళు. నేను ముందు వచ్చినది ఏం చెప్పలేదు కానీ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఒక స్లిప్ కూడా ఇచ్చారు. ఒక 3 days తర్వాత కాల్ చేయండి, 3-4 days తర్వాత అని అన్నారు. సరే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి పలానా నెంబర్ చెప్పాను, ఇట్లా నెంబరు అయిందేమి చూడనంటే, అన్న 3 రోజులకి 4 రోజులకి ఎలాగైపోతుంది, చాలా టైం పడుతుంది, ఇప్పట్లో అవ్వదు అని అన్నారు. సరే ఒకసారి చూస్తాం ఆగండి అని చెప్పి చూసి, అన్న అయిపోయింది పట్టుకెళ్ళండి అన్నారు. అయిపోయింది పట్టుకెళ్ళండి ఏంటి అని చెప్పేసి ఎంత అయిందన్నా అని అన్నాను నేను. ఆయన ఏమన్నాడంటే 300 అన్నాడు. వామ్మో 4,500 అన్నప్పుడు ఎక్కడికో పంపాలన్నారు. పైగా అప్పుడు ఏం 15 రోజులు ఉంచుకున్నారు ఏకంగా. ఇప్పుడు చూస్తే 300 అంటాడు. ఇది ఏంటిది అసలని అని సరే వెళ్దాం, వెళ్ళి 2 మైకులు నా ఎదుట పనిచేస్తున్నాయి లేదో చూపించమని చెప్దాం అని చెప్పేసరికి వెళ్ళేసరికి దీన్ని పార్సల్ చేసి ఉంచారన్నమాట. ఇట్లా సరే మీకు కనిపిస్తుందా, 399 ఉంది కదా. ఇదేంటి నాకేమో 300 అని చెప్పాడు, మళ్ళీ దీని మీద 399 ఉన్నది. సరే ఏంటిలే అని చెప్పేసి ఈ యొక్క పార్సల్ ఓపెన్ చేయించి నేను ఏం చేస్తానంటే, ఇది రిసీవర్ అనమాట. సో ఇక్కడ మనకి సిగ్నల్స్ ఏమైనా వస్తాయి, ఇది పెట్టించి నేను చెక్ చేయించాను అనమాట. ఇది పని చేస్తుందా లేదని చెప్పేసి చెక్ చేయించాను. చెక్ చేపిస్తే ఒక మైకు హలో హలో పనిచేస్తుంది, రెండో మైకు హలో హలో పనిచేస్తుంది, ఒకటో మైక్ రెండు పనిచేస్తున్నాయి. అరే వండర్ అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. 4,500 అవుతుంది అనుకున్నాను, అయినా సరే ఇచ్చేద్దారని సిద్ధపడ్డాను. కానీ ఈ 2 మైకులు చూస్తుంటే హలో హలో అన్నాడు, పని చేసేస్తుంది, పక్కన పెట్టాడు. మళ్ళీ దాంట్లో బ్యాటరీ తీసి దీంట్లో వేసాడు, హలో హలో అని చెప్పాడు, ఇది పని చేసేస్తుంది. ఓ దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అనుకున్నాను. అప్పుడు ఏం చేశాడు, దీన్ని మళ్ళీ ప్యాక్ చేసేసేసి ఇట్లా ఇందులో పెట్టేసేసి మనకి ఆ మైక్స్ అన్ని ఇందులో పెట్టేసేసి వాళ్ళు ఏం చేశారంటే ఇది పట్టుకుని స్లిప్ పట్టుకుని అక్కడ కౌంటర్ దగ్గర పంపించారు. సరే వెళ్ళాను, కౌంటర్ దగ్గరికి వెళ్ళాను నేను. బిల్లు వాళ్ళకి ఇచ్చారు. చూసారు ఆయన, చూసి అంతే బిల్లు చింపేస్తాడు, అయిపోయింది. సరే ఆయన పే చేయమంటాడు కానీ చూస్తుంటే ఆయన ఏం మాట్లాడలేదు. సార్ ఎంతండి బిల్ ఎంతండి అని అన్నాను నేను. అంటే వాళ్ళు ఇక్కడేమో 399 ఉంది కదా, నాకు ఫోన్ చేసి 300 చెప్పారు కదా, నేను అడుగుదారని చెప్పి ఎంతండి బిల్ అని అంటే, వైర్లెస్సే కదా అన్నాడు. వైర్లెస్ అనండి, ఈ వైర్లెస్ మైక్స్ అని అన్నాను నేను. నో బిల్ అన్నాడు. నో బిల్లా, హల్లెలూయా, నో బిల్ అన్నాడు ఆయన. ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా అసలేని. అంతే ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ జీసస్ అనుకుంటా ఈ 2 పట్టుకుని వచ్చేసాను అన్నమాట నేను. చూడండి 4,500 అని చెప్పేమో ముందు వెళ్ళింది సార్ అన్నారు, పైకి ఎక్కడికో పైకి కంపెనీకి పంపాలన్నారు, కంపెనీకి కూడా పంపారు. కంపెనీ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇంత తతంగం జరిగింది. వచ్చేసాక మళ్ళీ నేను చాలా టైం పట్టింది, 4 రోజులు పట్టింది. మళ్ళీ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత
3 రోజులకే బాగైపోయిందన్నారు, 300 చెప్పారు. తీరా వెళ్తే ఆ 300 కాదు కదా, 3 పైసలు కూడా తీసుకోకుండా హైదరాబాదు కోటిలో మెయిన్ సిటీలో ఇంత సర్వీస్ చేసి ఒక్క రూపాయి తీసుకోలేదు. మీరు వింటారా లేదు? ఒప్పుకోలు ప్రార్థనలో మనకి ఈ రోజు కొరకని ఒక ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏమని ఉన్నదండి? ఒక్క రూపాయి కూడా నేను నష్టపోను. హల్లెలూయా. జరిగిందా లేదా? ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తూ వచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది కేవలం దేవునికి మహిమ. నేను ఒక సేవకునితో ఇలా పంచుకున్నాను, బ్రదర్ ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అంటే, ఏంది జాషువా అసలని నీ జీవితంలో ఇట్లాంటి కార్యాలు చేస్తుంటుంటాడు, భలేటి జరుగుతుంటాయే నీ జీవితంలో, నేను భలే కార్యాలు జరుగుతుంటుంటాయే. అసలు ఇంక నీకు భలే చెప్పొచ్చు కదా. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఇట్లాంటివి అన్నీ కూడా చెప్తుంటే అనేక మంది బలపడతారు కదా. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ కదా ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి కార్యం అనమాట. ఒక్క రూపాయి పే చేయలేదు నేను, అసలు సింగిల్ రూపీ పే చేయకుండా ఇవి 2 కూడా ఫుల్ రిపేర్ అయిపోయి చక్కగా కొత్తగా పనిచేసేలా చేసి మనకి ఇచ్చారనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అనేక మంది ఎంకరేజ్ చేయబడతారు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, మరి మన జీవితం ఎందుకు జరగట్లేదు అంటే, ఇలాగ మనం దేవుని రాజ్యాన్ని నీతిని మొదలు వెతుకుతున్నప్పుడు ఇవన్నీ కూడా సమకూర్చబడి జరుగుతాయి. విశ్వాసంలో ఒక్క రూపాయి కూడా నష్టపోను. నేను వీటి గురించి ప్రార్థించలేదు, కానీ ప్రతిరోజైతే ఏం చేస్తాం, మన పొద్దుటనే ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ మాటని దేవుడు స్థిరపరిచాడు. ఒక్క రూపాయి కూడా కట్టకుండా నష్టపోకుండా దేవుడు మనవి అన్నీ కూడా ఆయనే మరి శాసనాలు మార్చాడు, బోర్డులు మార్చాడు, ఏం చేసేసాడు, దేవదూతలు వెళ్ళి పని చేశారు, ఎవరు చేశారో తెలియదు, కానీ మనకైతే మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇదంతా కూడా కంప్లీట్గా జరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.